ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎక్కడ ఏమి దొరికితే దాన్ని అమ్మకానికి పెట్టేస్తా ఉన్నారు. కేవలం మనుషులు మాత్రమే ఇప్పుడు వీళ్ళు అమ్మకానికి పెట్టలా, మిగిలిన అన్నిటినీ అమ్మకానికి పెట్టారు. 99 పైసలకే ఉల్ఫాగాళ్ళకి 100 ఎకరాల దారాదత్తం చేసేస్తున్నారు 99 పైసలకి. అలానే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి, దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకురాలేనటువంటి గొప్ప సంస్కరణని వైద్య రంగంలో తీసుకొని వచ్చి 17 మెడికల్ కాలేజీలని ఒకేసారి నిర్మాణం చేపట్టి 5 మెడికల్ కాలేజీలకు ఆల్రెడీ అడ్మిషన్లు కూడా పూర్తి చేస్తే ఈరోజు 10 మెడికల్ కాలేజీలని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారి బినామీలకి అమ్మేయటానికి నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకోవడం అనేది అత్యంత హేయమైనటువంటి చర్య, అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టల, 4 సార్లు ముఖ్యమంత్రి, సిగ్గుండాలి చెప్పుకోవడానికి. కానీ ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టకపోగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల టైంలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టి దాంట్లో 5 మెడికల్ కాలేజీలకు ఆల్రెడీ అడ్మిషన్లు కూడా ఏదైతే చేసి, 1 నంద్యాల మెడికల్ కాలేజ్, 2 మచిలీపట్నం, 3 ఏలూరు, 4 రాజమండ్రి, 5 విజయనగరం, ఈ 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి 2023-24 అకాడమిక్ ఇయర్లోనే అడ్మిషన్లు కూడా చేసి ఏదైతే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటే ఈరోజు మిగిలినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం కోసం, అది కూడా కేవలం అక్కడ ఎకరం 100 రూపాయలకి టెమాసెక్ హోల్డింగ్స్ అనేటటువంటి సింగపూర్ కంపెనీకి, మనకున్న సమాచారం ప్రకారం టెమాసెక్ అనేటటువంటి సింగపూర్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10 మెడికల్ కాలేజీలని 2 దఫాలుగా 66 ఏళ్ల పాటు వాళ్ళ చేతిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఎకరం 100 రూపాయలు, ఎకరం 100 రూపాయలు సంవత్సరానికి 66 సంవత్సరాల పాటు వాళ్ళకి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పెట్టడం కోసం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 10, ప్రభుత్వ హాస్పిటల్ 10 సేమ్ వాటికి అండర్లో ఉన్నాయి. అంటే అంత దుర్మార్గమైనటువంటి చర్య. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 164 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేశాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. ఆయనకి ప్రైవేటు పరం చేయటం అంటే అదొక సరదా. ఆయన ప్రైవేటు పరం చేసేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకోవటం ఆయనకున్నటువంటి హాబీ. సిగ్గుండాలి చెప్పుకోవడానికి. 99 పైసలకు భూములు అమ్ముతావు, 100 రూపాయలకి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని 66 సంవత్సరాల పాటు వాళ్ళ చేతిలో పెడతావు. సిగ్గేమన్నా కనీసం ఉందా చంద్రబాబు నాయుడు గారు మీకు? ఈరోజు చూడండి, ఇది సింగపూర్ కన్సార్టియంలో కూడా అంతకుముందు ఉన్నటువంటి కంపెనీ టెమాసెక్, దీని పేరు. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్తుంది, అందుకని టెమాసెక్ అనేటటువంటి ఒక ప్రైవేటు కంపెనీ, చంద్రబాబు నాయుడు గారు బినామీగా, చంద్రబాబు నాయుడు గారు వాటాలో ఉన్నటువంటి ఆ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని, మొదటి విడతలో మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల, 2వ విడతలో అమలాపురం, బాపట్ల, పెనుగొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం, ఈ మెడికల్ కాలేజీల హాస్పిటల్ని 66 సంవత్సరాల పాటు ఎకరం 100 రూపాయలకి ప్రభుత్వ కాలేజీని, ప్రభుత్వ హాస్పిటల్ని దారాదత్తం చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఖచ్చితంగా దీని మీద ప్రతి ఒక్కళ్ళు పోరాడాలి. దీన్ని అడ్డుకోకపోతే రేపొద్దున మనల్ని కూడా సింగపూర్ వాళ్ళకో, మలేషియా వాళ్ళకో చంద్రబాబు నాయుడు అమ్మేస్తాడు. ఊర్లు కూడా అమ్మేసినా కూడా ఆశ్చర్యం లేదు. ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కళ్ళు అడ్డుకోవాలి.